రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ ఆయన బొమ్మల రామారం పిఎస్ కు వెళ్లారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రఘునందన్ రావును అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను అర్ధరాత్రి అరెస్టు చేసిన పోలీసులు బొమ్మల రామారం పిఎస్ కు తరలించారు. దీంతో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు స్టేషన్ ఎదుట కర్రలు వేసి దగ్ధం చేశారు. పలువురు కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు అడ్వకేట్లు కూడా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అడ్వకేట్లను లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ను అరెస్టుకు కారణమేంటో చెప్పాలని కోరగా కోర్టులోనే చూసుకోవాలంటూ పోలీసులు సమాధానమిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? ప్రధానంగా చూసుకుంటే నిన్నటి నుంచి పేపర్ లీకేజీ వరుసగా జరుగుతున్న క్రమంలో ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి ప్రెస్ మీట్ ముందు పెట్టే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి? రాజశేఖర్, ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి బండి సంజయ్ని 10th క్లాస్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కరీంనగర్ లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన నేరుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు అర్ధరాత్రి తరలించడం జరిగింది. దీంతో అర్ధరాత్రి నుంచి అక్కడ హైడ్రామా నడుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా బీజేపీ శ్రేణులన్నీ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలతోటి అక్కడ రోడ్డు పైన కట్టెలను దగ్ధం చేసి కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి అడ్వకేట్లు కూడా పోలీస్ స్టేషన్ చేరుకునే లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అందరూ ఆ యొక్క దాన్ని అడ్డుకోవడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు అదేవిధంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా చేయడం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా చేరుకొని పోలీస్ స్టేషన్ వెళ్లే ప్రయత్నం చేయగా అతను అక్కడ అరెస్ట్ చేసి పోలీసులు అక్కడి నుంచి పంపించడం జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా చెప్పవచ్చు. క్షణానికి అక్కడ ఏం జరుగుతుందనే టెన్షన్ కర్తలు అందరూ అక్కడ చేరుకోవడం, ఇటు పోలీసులు వారందరినీ అరెస్ట్ చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి రాత్రి నుంచి కూడా బొమ్మల రామారం పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా చేశారంటూ చెప్తే అడిగిన దానికి వారు ఎవరు కూడా సమాధానం చెప్పట్టారు. మీరు ఏదైనా ఉంటే తీర్చుకోవాలని చెప్పడంతో అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పుడు బండి సంజయ్ మాత్రం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. బయట కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. అరెస్టు విషయంలో చూసుకుంటే ప్రధానంగా అదైతే పేపర్ లీకేజీకి సంబంధించి 10th క్లాస్ హిందీ పేపర్ వరుసగా 2వ రోజు కూడా లీక్ అయిన సందర్భంలోనే అరెస్ట్ చేసేందుకు తను ఏదైతే ప్రెస్ మీట్ ఈ రోజు పెట్టే అవకాశం ఉందని దానిగానే ముందస్తుగానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ప్రధానం చూసుకుంటే ఆయన ఉదయం వచ్చి వివరిస్తాను అని చెప్పినా కూడా వినకుండా, ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా, దాని సరైనటువంటి సమాధానం చెప్పకుండా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే గత కొద్ది రోజుల నుండి కూడా ఎక్కడైతే నాయకులు ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ ఎవరు కూడా ధర్నాలు ఆందోళన చేయకుండా ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే బండి సంజయ్ ని ఎలాంటి కారణాలు లేకుండా నిన్న ఏదైతే వరంగల్ జిల్లాలో 10th పేపర్ హిందీ ప్రశ్నపత్రం లీక్ అయిందో ఆ వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక లోరు బండి సంజయ్ కి వాట్సాప్ లో ఒక ఏదైతే లీకేజ్ అని పెట్టడం తోటి ఈ యొక్క విషయాన్ని పోలీసులు దీన్ని అదునుగా అరెస్ట్ చేయడం జరిగింది. సిఆర్సిఎఫ్ కింద 151 కింద కేసు నమోదు చేసి అతన్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశామని పట్టుకడించినప్పటికీ కూడా వారందరినీ కాదనకుండా అతన్ని యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు అర్ధరాత్రి తీసుకురావడం జరిగింది. దీంతో రాత్రి నుంచి కూడా అక్కడ బీజేపీ శ్రేణులన్నీ కూడా పోలీస్ స్టేషన్ అయితే ఆందోళన చేసినప్పటికీ ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ లో రానియకుండా అర్ధరాత్రి అంతా హైడ్రామా నడిచింది. ఈ రోజు ఉదయం కూడా తెల్లవారేసరికి బీజేపీ శ్రేణులన్నీ కూడా అక్కడికి బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారు, అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అడ్వకేట్లు కూడా అక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. ఆ అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్ లోనికి రానియకుండా వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ బయటనే ఉంచడం
ఉండడంతో ఆ నేతలను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది నిన్న ఏదైతే పేపర్ లీకేజీ, మొన్న తెలుగు పేపర్ లీకేజ్ కావడం, నిన్న హిందీ పేపర్ లీకేజ్ కావడం తోటి బండి సంజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేపర్ లీకేజీలు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని, ఎక్కడ లీకేజ్ జరిగినా పట్టించుకోవట్లని, విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని కూడా బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. బండి సంజయ్ ఆరోపించిన కొద్దిసేపటికే అతన్ని ఎవరైతే వాట్సాప్ ద్వారా అతనికి పంపించారో అదే నేపంతో పేపర్ లీకేజ్ వ్యవహారం బండి సంజయ్ కి, అతని ప్రశాంత్, అదే విధంగా బీజేపీతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది యొక్క అరెస్ట్ ను అప్రజాస్వామికమని రాత్రి నుండి కూడా బీజేపీ శ్రేణులను ఆరోపిస్తూ ఆగ్రహజాలాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బండి సంజయ్ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేదు. అతనికి కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించే, కోర్టుకు తరలించి అక్కడి నుంచి జైలుకు పంపించే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. ఈ యొక్క వ్యవహారాన్ని పోలీసులు వారి పర్యవేక్షణలో అధికార పార్టీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ శ్రేణులు మాత్రము ఈ యొక్క పేపేజీ లీకేజ్ కారణం కానీ అతన్ని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు దేని కారణం ఏంటని అడిగినప్పుడు కూడా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇటు బీజేపీ శ్రేణులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, సీనియర్ నాయకుడు దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా లోపలికి పోనీయకుండా అక్కడి నుంచి అతన్ని కూడా అరెస్ట్ చేయడంతో అక్కడ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, ఒక లీగల్ అడ్వైజర్గా లేకపోతే ఒక చట్టం గురించి తెలిసినటువంటి వ్యక్తిగా వచ్చినప్పుడు దాని గురించి వివరణ ఇవ్వాల్సినటువంటి పోలీసులు లోపలికి రానివ్వకుండా బయటికి పంపించడం, మళ్ళీ అరెస్ట్ చేయడం కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కేవలం ఇక్కడ చూసినటువంటి ప్రొసీజర్స్ ఏవైతే చట్ట ప్రకారం కూడా పోలీసులు వ్యవహరించట్లేదని కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఇది తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు సాధారణ వ్యక్తికే కొన్ని సెక్షన్ల కింద అరెస్ట్ చేసేటప్పుడు అతను అరెస్ట్ కారణం చూపించాల్సి ఉంటుంది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి ఒక కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక బీజేపీ ఎంపీని అరెస్ట్ చేయడం మాత్రం అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసినని చెప్పొచ్చు. అర్ధరాత్రి పూట అతన్ని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్ గాను కరీంనగర్ లో కాకుండా పక్క జిల్లాకు, ఏదైతే హైదరాబాద్ కు దూరం ఇటు కరీంనగర్ జిల్లాకు దూరంగా ఉన్నటువంటి యాదాద్రిలోని బొమ్మలరామం పోలీస్ స్టేషన్ తరలించడం పట్ల పోలీసుల చేసిన దానిపై అయితే తీవ్ర ఆగ్రహజాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఒక అధికార పార్టీ, బీజేపీ సెంట్రల్ లో అధికార ఉన్న పార్టీ మరియు రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇలా అవమానకర రీతిలో అరెస్ట్ చేసి పోలీసులు వచ్చినటువంటి అడ్వకేట్లు కావచ్చు, సీనియర్ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే అయినటువంటి అడ్వకేట్ గా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా కనీసం స్టేషన్ లోకి రానియకుండా, అతనితో మాట్లాడనీయకుండా ఆ అడ్వకేట్లను కూడా గేట్ లోపల బయటకు వెళ్ళి నెట్ వేయడం పట్ల అయితే తీవ్ర విమర్శలు అయితే పోలీసులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక లీడర్లతో మాట్లాడే అవకాశం ఉంటే విధంగా అడ్వకేట్లకు అయితే ముఖ్యంగా వారితో మాట్లాడే అవకాశం అయితే కల్పిస్తారో, ఏ సెక్షన్ల కింద, కనీసం ఏ సెక్షన్ల కింద అతని మీద కేసు పెట్టారు, ఆ సెక్షన్లు చెప్పండి, కనీసం అతనితో మాట్లాడే ప్రయత్నం చేయండి అని అడ్వకేట్లు చెప్పినప్పటికీ అడ్వకేట్లను కూడా అక్కడి నుంచి బలవంతంగా పక్కకు నెట్టుకెళ్లి అక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితి అయితే అక్కడ పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మహిళా నేతలు, ఇటు బీజేపీ అక్కడ కార్యకర్తలు అందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి అక్కడ ఆందోళన సిద్ధమయ్యారు. రోడ్డు పైనే అక్కడ కట్టెలు పేర్చి అక్కడ దగ్ధం కూడా చేసి నిరసన తెలుపుతున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంఘటన పట్ల బీజేపీ శ్రేణులను కూడా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం, ఇటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అయితే ఇటు బీజేపీ శ్రేణులన్నీ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. రైట్, ఇంకా దీనికి సంబంధించి అంటే బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కి ఇక్కడ కాకుండా అక్కడికి తీసుకువెళ్ళటం, ఇంకా కార్యకర్తలు అక్కడ చేరుకొని మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఏమన్నా, దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అయితే ఏదైతే అర్ధరాత్రి కరీంనగర్ నుంచి అందరూ కూడా ఊహించినట్టుగానే అతన్ని హైదరాబాద్ తరలిస్తారని అనుకున్నప్పటికీ ఈ పోలీసులు అతన్ని హైదరాబాద్ కాకుండా ఇది మారుమూల ప్రదేశము, ఇటు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తరలించడం వెనుకనే పెద్ద ఇది ఒక కుట్రగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి నేతను అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ జిల్లాలో కాకుండా హైదరాబాద్కి వెళ్ళి తరలించే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చినట్టయితే ఉద్రిక్త పరిస్థితులు తక్కువగా ఉంటాయి, ఇక్కడికి ఎవరు రారన్న భావంతో ఇక్కడ తీసుకొచ్చినప్పటికీ బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి నుంచే యొక్క సంఘటన ప్రతిఘటించడం జరిగింది. అర్ధరాత్రి నుంచే నిరసనలు వ్యక్తం చేసి బండి సంజయ్ని
పోనీయకుండా రోడ్డుపైన నిరసనలు పోలీసు వాహనానికి అడ్డుకోవడం ఇవన్నీ సంఘటనలు కూడా జరిగాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే అక్కడ ఉన్నటువంటి లోకల్ బీజేపీ నాయకులు హరిశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఏదైతే బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్, అటు హైదరాబాద్, కరీంనగర్ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు అక్కడికి వచ్చి బండి సంజయ్ని కలవాలి, బండి సంజయ్ని చూపించాలంటూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇటు మహిళా నాయకులు కూడా రావడం జరిగింది. దానికి తోడు అడ్వకేట్లు ఏదైతే అరెస్ట్ చేశారో, దేనికి అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, కనీసం పోలీస్ స్టేషన్ లోపలికన్నా రానియండి అంటే వారిని కూడా స్టేషన్ లోకి రానియకుండా నిరంకుశంగా ఇక్కడైతే పోలీసులు ప్రవర్తిస్తున్నట్టు చెప్పవచ్చు. ఆ యొక్క పోలీసుల వైఖరికి ఇటు బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తర్వాత ఇప్పుడు బొమ్మల రావణ పోలీస్ స్టేషన్ నుంచి అతన్ని యాదాద్రి భువనగిరి కోర్టుకి తరలిస్తారా లేకపోతే హైదరాబాద్కి తరలిస్తారా అన్న దానిపైన ఇంకా పోలీసులు అయితే ఎలాంటి వారి నుంచి సమాధానం లేదు. ఇక్కడికి భారీ సంఖ్యలో పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి వందలాది మంది పోలీసులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ బలగాలు అన్ని కూడా పోలీసులు ముందస్తుగానే ఇక్కడికి, ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోతుందేమో, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చినట్లయితే వారిని తట్టుకునేది కష్టమనే ముందస్తు జాగ్రత్తతోటైతే పోలీసులు అధిక సంఖ్యలో ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 ఎస్పీలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపడంతో పాటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారైతే బందోబస్తుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ బీజేపీ శ్రేణులు అయితే అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. బండి సంజయ్ని స్టేషన్ నుంచి తీసుకుపోయేటప్పుడు అయితే ఇక్కడైతే మరింత ఉద్రిక్త చెలరేగే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.